ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అవి పెద్ద ఎత్తున వాటి మీద దుమారం అడిగింది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏమనంటే దాదాపు ప్రభుత్వ పాఠశాల 23,000 పాఠశాలను మూసివేసే దిశకు కూడా అడుగులు వేస్తున్నట్లు ఆయన మాట్లాడినట్లు కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే పీడీఎస్ దీని మీద పెద్ద ఎత్తున స్పందించింది. అందుకు అనుగుణంగానే ధర్నాకు దిగింది. ఈరోజు మనం చూసుకుంటే టెలిఫోన్ భవన్కి సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ముందు ధర్నాకు దిగింది పెద్ద ఎత్తున. పీడీఎస్ వాళ్ళు మనతో మాట్లాడి చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురుకులలో ఇప్పటికీ ఎడ్యుకేషన్కి ఏంటంటే వాళ్ళకు సరైన హాస్టల్ వసతులు లేవు, ఫుడ్ ఫాయిజన్ జరుగుతుంది, అయినా పట్టించుకుంటలేరు. మరి వాళ్ళకి కనిపిస్తలేరా, లేకుంటే వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్తలేరా? అలాగే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్తే ఒక సబ్జెక్ట్కి టీచర్ ఉండాలి, లెక్చర్ ఉండాలి. మరి వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు ఒక సంవత్సరం అంతా పిల్లలు నష్టపోతున్నారు తప్ప వాళ్ళకి లెక్చర్ని ప్రొవైడ్ చేయరు, టీచర్స్ని ప్రొవైడ్ చేయరు. మరి ఎడ్యుకేషన్ పెట్టి ఎందుకు? అలాంటప్పుడు మూసివేస్తామని 23 పాఠశాలలు మూసివేస్తామంటున్నారు. మరి పిల్లలకు న్యాయం చేయడానికి 23,000 స్కూల్ మూసివేస్తే పిల్లల బతుకులు ఏమైపోవాలి? రేపటి రోజు చదవడానికి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ప్రైవేట్ కాలేజీలకి పాఠశాలకి వెళ్తే అక్కడేమో 1,20,000 లేదా 50,000 కన్నా ఎక్కువ తీసుకుంటారు తప్ప తక్కువ తీసుకుంటలేరు. మరి ఇవన్నీ ఎందుకు? 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని ప్రొవైడ్ చేస్తలేరు. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఉన్నారు కదా సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, ఎందుకున్నారు? సీఎం అంటే సీఎం మినిస్టర్ రెండు పోస్టులు ఉంటాయా? ఎవరు చెప్పిండ్రు? అంటే ఏ ప్రభుత్వం చెప్పింది? ఇప్పుడు సపరేట్గా ఉండాలి కదా. సీఎం ఉంటే సీఎం ఏం పరిపాలిస్తాడు, ఎడ్యుకేషన్ ఏం చూస్తాడు? అలా ఉండబట్టే కదా ఇప్పటికి ఎడ్యుకేషన్కి న్యాయం జరగట్లేదు. ఇప్పటివరకు ఎక్కడ ఫుడ్ ఏదైనా పోర్టుపోలియో సీఎం దగ్గర స్వయంగా ఉందంటే ఎక్కువ నిధులు వస్తాయి కదా, ఎందుకు మరి పట్టించుకోవడం మీరు భావిస్తారు? అర్థం కాలేదు. ఏదైనా పోర్టుపోలియో అంటే ఏదైనా శాఖ సీఎం దగ్గర ఉంటే దానికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు పట్టించుకోవడం మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అంటున్నాం, మీరు అన్నుంటే ఓకే. ఇప్పటికి 2 శాఖలు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటివరకు ఏం న్యాయం చేసిండ్రు? అంటే సీఎంగా ఉండబట్టి ప్రజలకు న్యాయం చేసిండ్రా, లేకుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండబట్టి విద్యార్థులకు న్యాయం చేసిండ్రా? ఎవరికి న్యాయం చేసిండ్రు ఇప్పటివరకే? ఎడ్యుకేషన్ అంటున్నారు, న్యాయం చేసిన అంటున్నారు. ఎక్కడ ఇప్పటికీ ఫీజులు దోవేస్తూనే ఉన్నారు. నిన్న న్యూస్ వచ్చింది, ఫీజులు విద్యార్థుల నుంచే వసూలు చేయాలి అని. మరి ఎందుకు? ప్రీ ఎడ్యుకేషన్ అది చట్టంలో లేదా? అందరికి న్యాయమైన విద్య ఉండాలి కదా. 50 మంది విద్యార్థులు ఉంటే 50 మందికి 2-3 టీచర్స్ ఉండాలి. అక్కడ వెళ్తే టీచర్స్ ఒక్కరు కాకుండా ఒక్కొక్క స్కూల్కి ఎక్కడో ఒక చోట అసలు టీచర్సే ఉండరు. మరి ఏమైపోవాలి ఈ బతుకులు? అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? కార్పొరేటర్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తారు? కార్పొరేట్ విద్యా సంస్థను మూసివేసి అందరికి న్యాయం పూర్తిగా మూసేయాలా? పూర్తిగా అనేది ఇప్పుడు కార్పొరేట్ విద్య వల్ల పేద విద్యార్థులకు చాలా వరకు నష్టం జరుగుతుంది. కార్పొరేట్లలో ఏంటంటే ఫీజులు ఘోరంగా వసూలు చేస్తున్నారు. మరి రేపటి రోజు మాలాంటి పేద విద్యార్థులు కూడా వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు లేవు. అలాంటివి కాకుండా కార్పొరేట్ని తక్కువ మనకి ప్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇస్తలేరు? అప్పుడే కదా అందరికి న్యాయమైన విద్య ఇస్తున్నామంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు మరి నెగ్లెక్ట్? ఒక విద్యార్థినిగా, ఒక నాయకురాలుగా మీరు చెప్పండి. ఇటీవల కాలం చూసుకుంటే గురుకులాల్లో పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాటిని అరికట్టాలంటే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇప్పుడు గురుకులాలలో విద్యార్థులు చాలా వరకు విద్యార్థులు సూసైడ్ చేస్తున్నారు. సూసైడ్ ఎందుకు చేస్తున్నారు? కొన్ని దగ్గర ఏంటంటే ర్యాగింగ్ చేస్తున్నారు. అది ఏంటి? పేద విద్యార్థులకు ఒక రకంగా చూడడం, ఏమంటారు ఉన్న వాళ్ళకి ఒక రకంగా చూడడం. దానివల్ల కూడా విద్యార్థులు ర్యాగింగ్ జరిగి సూసైడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి? అక్కడ టీచర్స్ బాగాలేకపోవడం వల్ల ఇంటికి స్టడీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొకటి అక్కడ స్కూల్లో సరిగ్గా వసతులు ఉండవు. అక్కడ నైట్ ఏం జరిగినా వాళ్ళు పట్టించుకోరు. అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఏనేం వాళ్ళు ఉండాలి కదా, రెగ్యులర్గా ఉండాలి కదా, ఎందుకు ఉండలేరు? మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. 23,000 స్కూళ్ళు మూతివేస్తామంటున్నారో అవన్నీ మూతివేయకుండా ఆపేయాలి.